హాయ్ హలో అండి. ఎట్లున్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మీరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఈరోజు కంటెంట్ ఏంటంటే పల్లెటూరులో పెద్ద మనుషులు పంచాయతీలు ఎట్లుంటాయంటే అదొక వెరైటీ పద్ధతి అండి. అంటే మీకు కూడా తెలిసే ఉంటాయి కొన్ని. నా అనుభవం ప్రకారం కొన్ని చెప్తాను. ఎట్లా అంటే ఇద్దరు అన్నదమ్ములకి ఇట్లా ఏదైనా చిన్న గొడవ అయింది అనుకో ఒక్కింట్లోకి, వాళ్ళు గొడవలు పెట్టుకొని ఎవరినో కూడా తిట్టుకొని, అది ఎంత పెద్ద పంచాయతీ అనుకుంటారు, 10 గుంటల పంచాయతీ. ఆ 10 గుంటల పంచాయతీకి పెద్ద మనుషులకు వచ్చి చెప్పుకుంటే వాళ్ళు ఓకే చేద్దాం రా భయ్, ఒక డేట్ చెప్పుకుందాం, ఒక డేట్ ఇస్తారు, ఈరోజు డేటు ఫిక్స్ చేద్దాం, ఆ డేట్ రోజు రాని పంచాయతీ చేద్దాం, భయాన్ని పట్టుకొచ్చుకోండి అని అంటారు. ఇక వీడు ఓ 10 మంది పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళు. వీడు వాళ్ళ దగ్గరికి ఐదుగురి దగ్గర వీడు పోతాడు, వాడు వాళ్ళ దగ్గరకు ఐదుగురి దగ్గరికి వాడు పోతాడు. వానికి ఐదుగురు వాడు తప్పించుకుంటాడు, వీని ఐదుగురు వీడు తప్పించుకుంటాడు. మధ్యలో 10-15 మంది ఉంటారు. అంతా ఓ 30 మంది జమ అవుతారు. 30 మంది జమ అయి పంచాయతీ స్టార్ట్ చేస్తారండి. స్టార్ట్ చేసిన తర్వాత ఉంటుంది కథ. భయాన పెట్టమంటారు. భయాన 50,000 పెడితేనే పంచాయతీ చేస్తాం, లేకుండా చేయమంటారు. సరే 50,000 పెడతారా భయాన, పంచాయతీ స్టార్ట్ అవుతుంది. అలా నీళ్లు అరుచుకోవడం అన్ని మళ్ళా తీసుకొచ్చుడు, పంచాయతీలో కూర్చోబెట్టుడు అన్ని చేస్తూ ఉంటారండి. అట్లా పొద్దున్న దాకా ఆ అన్న ఈ తమ్ముడు తిడతాడు, ఈ తమ్ముడు వాని మీద తిడతాడు, వాళ్ళ భార్య వీళ్ళ భార్యని తిడతాడు, వీళ్ళ భార్య వాళ్ళ భార్యని తిడతాడు. అయినా మాత్రం పంచాయతీ దిగదు. గొడవలే ఉంటాయి, ఇలా కొట్టుకోడు తిట్టుకోడు కూడా ఉంటుంది. అయినా పంచాయతీ దిగదు. ఎందుకు దిగదంటే ఈ పెద్ద మనుషులు మళ్ళా ఆ తర్వాత అందరూ ఒక్కడికి అయి ఓ ప్లాన్ వేస్తారు అన్నట్టు. ఈ పంచాయతీ దింపితే ఏముంటుంది అబ్బాయి, ఇవాళనే దిగుతుంది, నడిపిద్దాం, ఓ 4-5 వారాలు నడిపిద్దాం, ఏమున్నది ఖాళీనే ఉన్నట్టు వీళ్ళు ఇదై అందరూ ఒకటై అది లేదు ఇది లేదు, మళ్ళీ రోజు మళ్ళీ వారం పెడదామని మళ్ళీ లేవు, మళ్ళీ వారానికి వస్తారు. ఇదే తంత అండి. వీళ్ళు పంచాయతీ దిగేది లేదు, వీళ్ళు ముందుకు వెళ్ళేది లేదు. వీళ్ళు కొట్టుకొని సచ్చుడు, తిట్టుకొని సచ్చుడు. కనీసం మరి వేరే కాడికి ఏమైనా పోలీస్ స్టేషన్ పోయి చెప్పుకుందామని అని పోనీయరు. పోతామని అంటే మళ్ళీ మీరు అటు పోతే మాత్రం మళ్ళీ అచ్చ మళ్ళీ మేము పంచాయతీ చేయమంటారు ఈ పెద్ద మనుషులు. వీళ్ళు సత్తర భక్తులు మళ్ళీ ఇదే పెద్ద మనుషుల దగ్గర చెప్పుకోవాలి, వాళ్ళు చెప్పిందే వినాలి. వీళ్ళు చేసే టార్చర్ ఘోరంగా ఉంటుంది. మళ్ళీ అప్పుడు వీళ్ళు ఈ ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకోడు, తన్నుకోడు, గుద్దుకోడు, ఆయన అయితే మళ్ళీ ఆఖరికి మళ్ళీ పోలీస్ స్టేషన్ పోతారు. పోలీస్ స్టేషన్లో కేసు అయితే ఆ కేసు పెట్టినాక మళ్ళీ ఏం చేస్తారు, ఆ పోలీసులు కూడా మళ్ళీ పంచాయతీ పెద్ద మనుషులు తీసుకురారంటే మళ్ళీ ఈ పెద్ద మనుషులు ఆపుతారు. వాళ్ళు ఏం చెప్తారు, బయట పంచాయతీ చేసుకుని మళ్ళీ వాళ్ళు అంటారు. మళ్ళీ బయట పంచాయతీ చేసుకుంటే వాడు వీడిని తిట్టి వీడి వాడిని తిట్టి అడి చేసి ఇడి చేసి ఈ ఏపటి పంచాయతీలు, ఈ ఖర్చులు, ఈ కళ్ళు లాయితులు, అన్ని ఖర్చులు పెట్టుకొని ఈ 10 గుంటల భూమి అమ్మితే మాట ₹1,00,000 వస్తాయి కావచ్చు, కానీ వీళ్ళు ఖర్చు పెట్టుకునే 2-3 లక్షలు ఉంటాయి. ఈ కొన్ని సంవత్సరాల పొంటి లొల్లులు, గొడవలు, తిరుగుడు, ఎవరిని మనసున పట్టకుండా చేయకుండా ఇన్ని కష్టాలు పడి కూడా మళ్ళీ లాస్ట్కు లాభం ఏమి ఉండదండి. అది ఎటు తెలియదు పంచాయతీ. మళ్ళీ వీళ్ళు కొట్టుకొని చదువుతుంటే వాళ్ళందరూ మంచిగా ఉంటారు. ఈ అన్నదమ్ములు, ఈ అక్క చెల్లండి వీళ్ళిద్దరు వేస్ట్ అయిపోతారు వీళ్ళ ఫ్యామిలీలు. అదే అట్లా కాకుండా మనమే ఈ ఫ్యామిలీ కూర్చొని ముందే మాట్లాడుకొని ఇట్లా కాదు అట్లా కాదు, ఈ అంత భూమి అంతా ఒక్కకాడ చేసుకొని అయినా కానీ కొద్దులు పెట్టుకొని అయినా ఎవరి దాళ్ళు చేసుకొని మంచిగా ఏ గొడవ లేకుండా చేసుకుంటే ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎవరి దగ్గర ఒకటి ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ ఎందుకంటే ఉత్త తిట్టుకొని కొట్టుకొని చేసుకొని పోయినాక మానవ చదివినాక బయటపడడానికి ఏమవుతుంది, ఏం రాదు. కాబట్టి ముందే ఆలోచించి అలాంటి పరిస్థితులు లేకుండా మీరే డిసైడ్ చేసుకొని ఇంట్లో చేసుకొని ఆయా తెంపుకోండి. ఉత్త ఎందుకు బయటికి పోయి బయటపడే వాళ్ళతో వీళ్ళతో లొల్లులు పంచాయతీలు పెట్టించుకొని పోలీస్ స్టేషన్ల వంటి పోయి డబ్బులన్నీ వేస్ట్ చేసుకొని అవన్నీ అలా చేసుకోకండి. చేసుకుంటే మీకు ఏమవుతుంది, ఏమి రాదు, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, ఇవన్నీ వేస్ట్. కాబట్టి మీరే కూర్చొని కొంచెం మాట్లాడుకొని డిసైడ్ చేసుకొని ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసుకొని మంచిగా ఇంత పంచుకొని అవి ఎంజాయ్ చేసుకొని ఎందుకు ఆ దేవుడు ఇచ్చిన లైఫ్ని వేస్ట్ చేసుకొని పాడు చేసుకొని మనస్పర్ధలు పెంచుకొని దూరాలు అవుతారు. కుటుంబాలన్నీ వేస్ట్ చేసుకుంటారు. కుటుంబాలు అందరు కలిసి ఉండండి, అన్నదమ్ములు, భార్యలు అందరు మంచి పిల్లలతో కలిసి ఉంటే ఎంతో ఎంజాయ్మెంట్ ఉంటుంది, లైఫ్ కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి అలాంటి చేసుకోకండి.
ఈ వీడియో చూసి ఏ ఒక్క కుటుంబం మారినా కానీ ఈ వీడియోకు ఒక అర్థం వస్తుందండి. చూడండి, దయచేసి ఇలా గొడవలు పెట్టుకొని వేస్ట్ చేసుకోకండి లైఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.